నలుగురు ఎందుకు చెప్తున్నామంటే తపనలో సీనియర్ కవులు, జూనియర్ కవులు, వర్ధమాన కవులు అంటే చదువుకున్నటువంటి పిల్లలు రాసినటువంటి కవిత్వం కూడా తపనలో ఉన్నది కాబట్టి ప్రముఖుల చేతి మీద ఉన్నటువంటి ముఖ్య అతిథుల చేతి మీద పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేస్తే భవిష్యత్తు బాగుంటుందని ఆలోచించుకొని దయచేసి వాళ్ళు వేదికపైకి రావాల్సిందే కోరుతున్నాను. అమ్మా నిరోష ఈ నిరోష ప్రోత్సాహంతోనే పిల్లలు బాగా రాసిండ్రు కవిత్వము. ఇక నిరోష గొప్పతనం ఏంటంటే ప్రతి వారం పిల్లగాలు రాసినటువంటి కవిత్వం బోర్డు మీద వేసి వచ్చినటువంటి వాళ్ళందరికీ చూపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకు ప్రోత్సాహకరంగా ఉండాలన్న ఉద్దేశంతో ఇస్తున్నాము. మిగతా కవులందరూ కూడా ఆ భోజనం చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా మీ చేతిలో పుస్తకం పెట్టిన తర్వాత మీకు వెళ్తాం అంటే ఒక కానుక రిటర్న్ గిఫ్ట్ అంతే కదా. ఆ గిఫ్ట్తో పంపిస్తాం కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. ఇది వాస్తవంగా పిల్లల్ని మనం ప్రశంసించాలి. నలుగురు విద్యార్థినులు రాసినటువంటి కవిత్వం మొట్టమొదటిసారిగా తపన పుస్తకంలో యాడైంది. దీనికి నిరోధం చేసినటువంటి విషి అద్భుతం. ఎందుకంటే పిల్లల్లో ఉన్నటువంటి నిగూఢమైన శక్తిని పైకి తీయడంలో నిరోధ చాలా ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రతి వారం పిల్లగాళ్ళు రాసినటువంటి కవిత్వం అంతా కూడా రాసి బోర్డు మీద పెట్టించి వాళ్ళకు తుది మెరుగులు దిద్దేది కూడా తనే. కాబట్టి సందర్భంగానే అసలు వాస్తవంగా నిరోధ ఒక పాట పాడేయాలనుకున్నాం కానీ సమయం లేకపోవడం వల్ల పాట పాడలేకపోయాం. పుస్తకాల అది